ప్రియ మిత్రులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కనగా వాక్య వివరణ లేక వాక్య సందేశమునకు సంబంధించిన ఈ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీలో అనేకులు అక్కడక్కడ కనపడి నాకు తెలియజేస్తూ ఉన్నారు, యూట్యూబ్లో వాక్యం వింటున్నామండి అని. దానిని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ప్రయాస వ్యర్థం కాకుండా అనేకులు ఈ వాక్యమును ఆలకించుట అనేది మంచి పరిణామము. ఆలకింపబడినటువంటి వాక్యము ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. వాక్యము శక్తి కలిగినటువంటిది. అంటే మాకు శక్తి ఉన్నదని కాదు, కానీ వాక్యమునకు శక్తి ఉన్నది. ఆ వాక్యమును సరిగా మీ హృదయంలోకి పంపినప్పుడు మీ హృదయాలలో ఆ వాక్యము కార్యమును జరిగిస్తూ ఉంటూ ఉన్నది. ఈ దినము ప్రత్యేకంగా వాక్య వివరణ కొరకు ఫర్ అన్ ఎక్స్పోజిషన్ వాక్య భాగాన్ని ఎంపిక చేసుకున్న వాక్య భాగము రోమీయులకు అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2 వచనాలను నేను చదివి వినిపిస్తాను. రోమా 16 మొదటి 2 వచనాలు. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను కూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, మా ప్రియ ప్రభువ, మాతో మీరు మాట్లాడండి. మీ మాటలు మేము ధ్యానం చేయుచుండగా మా హృదయాల్లోకి తీసుకొనడానికి, మా జ్ఞానంతో అవగాహన చేసుకొనడానికి, ఆ ప్రకారం జీవించడానికి మాకు సహాయం దయచేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వినపములను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ మిత్రులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఒక విధంగా స్త్రీల పరిచర్యను మనము చూడవచ్చు. ఈ సంఘర్షణ సంఘాల్లో కొనసాగుతూ ఉన్నది. స్త్రీల పరిచర్య వారు చేయవచ్చునా లేదా, లేక వారి యొక్క పరిచర్యను మనం ఆస్వాదించాలా, లేక స్త్రీల యొక్క పరిచర్యను మనము తగ్గించి వేయాలనా, నిరాశపరచాలనా అనేటువంటి తలంపులు అనేకం వస్తూ ఉన్నాయి. నేను మార్టిన్ లూథర్ ప్రసంగ పరిచర్యను కూడా విశ్లేషించి ఉన్నాను గతంలో. ఆయన సతీమణి క్యాథరిన్, ఆమె కూడా వాక్య పరిచర్య చేసేది. ఎప్పుడంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మార్టిన్ లూథర్ గారు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు, రెండవది అక్కడ తెలిసిన పరివారమునకు ఆ ఇంటి పరివారం చాలా పెద్ద నివాస గృహం నేను చూశాను. జర్మనీ దేశంలో ఆయన ఉన్నటువంటి పట్టణము నివాస గృహాన్ని చూశాను, విటన్బర్గ్లో. ఆ పరివారము లేక ట్రైనీస్ అందరూ ఉన్నప్పుడు, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మార్టిన్ లూథర్ షీ యూజ్ టు ప్రీచ్. కాబట్టి సంఘ సంస్కరణలో కూడా స్త్రీల ప్రసంగ పరిచర్య అనే విషయాన్ని మనం విశ్లేషించవచ్చు. ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. కానీ నేటి దినముల్లో కొంచెం చర్చలు జరుగుతూ ఉన్నాయి
సంఘ పరిచర్యలో స్త్రీలు ఎంత మట్టుకు పాల్గొనవచ్చు? ఇదే పౌలు, అపోస్తుడైన పౌలు కొన్ని సంఘాలకు రాస్తూ మౌనంగా ఉండమంటాడు. అన్ని సంఘాల్లో మౌనంగా ఉండమనలేదు, వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మౌనముగా ఉండమన్నటువంటి సంఘము, వారికి నేనేమి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని పౌలు చెప్పినటువంటి సంఘము, ఇట్ ఈజ్ మోర్ కాంటెక్స్చువల్. అంటే స్థానిక పరిస్థితులను బట్టి ఆ స్త్రీలలో కొందరు వారి యొక్క మరి ఆ బిహేవియర్ ప్యాటర్న్ అనండి, పరిచర్యలో వారు అవలంబించున్న విధానాలు అనవండి, వాటిలో కొంచెం ఇబ్బందులు ఉండడం వలన ఆ పర్టికులర్ చర్చ్కి ఆయన హితోపదేశం చేయడం జరిగినది. కానీ ఇట్ ఈజ్ నాట్ యాన్ యూనివర్సల్ ఏమంటాం డైరెక్షన్. సార్వత్రికంగా ఇట్లా నడుచుకోవాలని పౌలు చెప్పడం లేదు, ఆ స్పెసిఫిక్ సంఘానికి చెప్పేటువంటి మాట. ఈ విషయాలను లోతుగా మనం చూస్తూ ఉండాలి. యూదులు కూడా దే నెవర్ ఎంకరేజ్డ్ ఉమెన్ టు బి ద ప్రీస్టెస్, అంటే యాజకురాలుగా ఉండడానికి. ఇవి మనకు తెలిసిన విషయమే. దేవాలయంలోకి లోపలికి రానివారు, బయట ఆవరణలో అన్యులు ఉండే చోట వాళ్ళు కూడా స్త్రీలు ఉండవలసిందే యూదా సాంప్రదాయంలో. యేసుక్రీస్తు వారు వచ్చాక పరిస్థితులు మారిపోయినాయి. శిష్యులుగా ఆయన వెంట నడిచారు స్త్రీలు, వారికి సమాన అవకాశాలు ఇవ్వబడినాయి. మొదటిది, యూదా సాంప్రదాయంలో పురుషులకే సున్నతి పొందిన పురుషుడిని వివాహం చేసుకుంటేనే దేవుని నిబంధన ప్రజల్లో భాగం అవుతారు స్త్రీలు. కానీ యేసుక్రీస్తునందు అట్లా లేదు కదా. రక్షణ పొందుట ద్వారా, బాప్తీసం పొందుట ద్వారా ఆ సంఘంలో సహ విశ్వాసులుగా స్త్రీలు కూడా చేర్చబడుతూ ఉన్నారు. సో దే వర్ గివెన్ ఈక్వల్ స్టేటస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణలో సమాన అవకాశాలు వాళ్ళకి కూడా ఉన్నాయి, మరి పరిచర్యలో కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. మనం నెమ్మదిగా కొన్ని సంఘటనలను విశ్లేషించినట్లయితే సంఘాలను వారు నడిపారు కూడా, అది కీలకమైనటువంటి విషయం. కావున ఈ వాక్య భాగాన్ని మనం వివరించుతూ ఉన్నప్పుడు ఒక స్పెషల్ కేస్ మనం చూద్దాం. ఈ 2 వచనాల్లో ఒక స్పెషల్ కేస్. ఎవరు ఆ స్పెషల్ కేస్ అంటే, ఇక్కడ ఫీబే ఒక విధంగా ఆ పేరు అన్ని సాంప్రదాయానికి సంబంధించినది. అపోలో జేజమ్మ పేరు ఫీబే. అపోలో అనే ఈ గాడ్ అంటే బైబిల్లో ఉన్న అపోలోగా, అంటే క్రైస్తవుడైన అపోలో కాదు. అపోలో అనేటువంటి గ్రీక్ దేవునికి మరి ఆమె జేజమ్మ ఫీబే, కానీ ఈమెకు పెట్టారు పేరెంట్స్ ఫీబే. సరే, ఇది క్రిస్టియన్ నేమ్ అని మనం భావిస్తాం, బికాస్ ద నేమ్ బికేమ్ ప్రామినెంట్ ఇన్ ద ఎర్లీ చర్చ్. ఆరంభ సంఘంలో ఈ పేరు ప్రామినెంట్ అయినది కాబట్టి ఈమెకు ఆ నామకరణం చేస్తే, ఈమెను రోమ్లో ఉన్న సంఘానికి పరిశుద్ధుడైన పౌలు లేక అపోస్తుడైన పౌలు పరిచయం చేస్తూ ఉన్నాడు. రోమ్ అంటే మనకు తెలుసు, ఇప్పుడు రోమ్ చాలా చిన్నదైపోయింది. నాటి దినముల్లో ఉన్నటువంటి రోమా సామ్రాజ్యానికి అది కేంద్రం. ఇలాంటి రోమ్ పట్టణంలో పౌలు సంఘమును కట్టగలిగినాడు. ఒక రాజధానిలో సంఘమును పౌలు కట్టగలిగినాడు. అది చాలా దీవెనకరమైనటువంటి విషయం. ఈ రాజధానిలో కట్టబడినటువంటి సంఘాన్ని బట్టి ఆ సంఘంలో అనేక మంది, దేర్ మే బి మెనీ ప్రామినెంట్ పీపుల్ ఇన్ ద చర్చ్. సంఘం ఫాదర్లకు చాలామంది ప్రముఖులైనటువంటి వారు పరిచయస్తులు అవుతారు.
ఎందుకంటే పెద్ద పెద్దవారు ఆలయానికి వస్తారు, పెద్ద పెద్దవారు ఆలయంలో వారు ఆరాధనలో పాల్గొంటుంటారు, దే బికమ్ మెంబర్స్. కాబట్టి సంఘంలో అన్ని విధాలైన ప్రముఖులు సంఘంలో ఉంటారు. చర్చ్ రోమ్లో ఉన్నది. రోమ్లో ఉన్నటువంటి సంఘములో అనేక విభాగాలకు, ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి సభ్యులు తప్పకుండా సంఘములో దేవుని, యేసుక్రీస్తు వారిలో తండ్రి అయిన దేవుని ఆరాధించుకుంటూ ఉన్నారని మనము భావించవచ్చు. ఈ కాంటెక్స్ట్, రోమ్లో సంఘం ఉన్నటువంటి కాంటెక్స్ట్లో ఈ ఫీబేను పరిచయం చేయడం జరిగినది. పరిచయం చేస్తూ ఇక్కడ అంటాడు, ప్రభువునందు చేర్చుకొని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు నీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. పౌలు ఒక సిఫారసు ఉత్తరం పంపుతున్నాడు. బహుశా ఈ రోమా పత్రికే నేమో ఆమె తీసుకొచ్చి ఆ సంఘంలో ఇవ్వాల్సి వచ్చి ఉండవచ్చు. సిఫారసు ఉత్తరాలు నాటి దినాల్లో సహజంగా ఉండే. ఎందుకంటే ఈ రీతిగా సహాయం చేయండి. ఉదాహరణకు అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనంలో సిఫార్సు ఉత్తరాలు గురించినటువంటి ప్రస్తావనలు ఈ స్థలంలో వ్రాయబడుతూ ఉంటాయి. ఉదాహరణకు అపోస్తల కార్యములు 18:27 అంటాడు, తరువాత అతడు అకయ పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. కాబట్టి ఈ పరిచర్యలో సహాయం కావాలంటే ఒక ఉత్తరం, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనవచ్చు, సిఫార్సు ఉత్తరములు పంపడం ఈ ఎర్లీ చర్చెస్లో ఉన్నటువంటి ప్రాక్టీస్. సిఫార్సు ఉత్తరాలు పంపితే ఆ సిఫార్సు ఉత్తరాలు అక్కడ రిసీవ్ చేసుకొని ద బేరర్ ఆఫ్ ద లెటర్, ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని చేర్చుకొని సహాయపడడం ఆది సంఘములో ఏర్పాటు చేయబడినటువంటి సంఘములలో ఇది ఒక విధానం. మనం కొరింథీ పత్రికను కూడా మనం చూడవచ్చు. 3వ అధ్యాయము 2వ పత్రిక, కొరింథీలకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే స్వార్సు పత్రికల గురించి మెన్షన్ చేస్తాడు. మమ్మల్ని మేమే తిరిగి తెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా అనగా హీ వాజ్ మెన్షనింగ్ అబౌట్ రికమెండింగ్ లెటర్స్. మేము రికమెండింగ్ లెటర్లు తేవాలా? మాకు ఒక నీడ్ ఉన్నదా? మీరు నాకు రికమెండ్ చేస్తారా, లేక ఇంకొకటి రికమెండేషన్తో ఓ కొరింథీ సంఘస్థులారా నన్ను చేర్చుకుంటారని ప్రశ్న వేస్తారు. సో రికమెండింగ్ లెటర్స్, రిఫరెన్సెస్, ఇంకొక మాట చెప్పాలంటే రిఫరెన్సెస్ అవసరమా అని పౌలు కూడా అడుగుతుంటాడు. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి సిఫార్సు ఉత్తరాల గురించిన ప్రస్తావనలు పత్రికలు. సిఫార్సు ఉత్తరం అపోస్తుడైన పౌలు ఫీబే ద్వారానే రోమా సంఘానికి పంపిస్తున్నాడు. రోమ్ సంఘం యొక్క ప్రత్యేకతలు నేను చెప్పాను. రోమా ప్రభుత్వానికి కేంద్రము, క్యాపిటల్. అంతేకాదు సంఘంలో తప్పకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసేటువంటి వివిధ శాఖల వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు. దట్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ చర్చ్ తప్పక, ఎందుకంటే ఉన్న సభ్యులను బట్టి. ఇక్కడ ఉత్తరం వాళ్ళకి పంపిస్తున్నాడు. ఎవరిని పరిచయం చేస్తున్నాడంటే ఫీబేను పరిచయం చేస్తున్నాడు.
ఫీబేని పరిచర్య చేస్తూ కొన్ని విషయాలు ఇక్కడ వ్రాస్తున్నాడు. ఏమేమిటి అని మనం చూసినట్లయితే, చేర్చుకొని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, యు రిసీవ్ హర్. పరిశుద్ధులను ఏ రీతిగా నీవు రిసీవ్ చేసుకుంటావో, పరిశుద్ధులకు ఎలాంటి ఆహ్వానం ఇస్తావో, పరిశుద్ధుల స్టేటస్కు ఎలాంటి హోదా ఇస్తావో ఆ హోదాలో చేర్చుకోండి. పరిశుద్ధులను చేర్చుకొనడం అనేటువంటిది, మరి పరిశుద్ధులు అనగా ప్రత్యేకింపబడినవారు, పరిచర్యలో ప్రత్యేకింపబడినవారు. ఈమె విషయం వారిని ఏ రీతిగా ఇన్ ద సేమ్ స్టేటస్ స్త్రీలను అదే రీతిగా చేర్చుకున్నాను. నేను పట్టణంలో పనిచేసి ఆ పట్టణంలో అంటే మధ్యప్రదేశ్లో ఒకసారి స్త్రీలను నేను ఆహ్వానించాను టు ప్రీచ్ ద గాస్పల్. స్త్రీలను ఆహ్వానిస్తే ఆ సంఘానికి పరిచయస్తుడు ఒకడు స్త్రీలను నిషేధించే సాంప్రదాయానికి చెందినవాడు. ఆడవాళ్ళంటే వండి పెట్టడం, వడ్డించడం అంతవరకే. సంఘంలో ఏమీ చేయకూడదు, మౌనంగా ఉండాలా అనే సాంప్రదాయం వాడు. ఆ సంఘంలో సంబంధాలు పెట్టుకొని ఈ ఆడవాళ్ళ యొక్క పరిచర్యను, స్త్రీల పరిచర్యను చాలా ఆటంకించడానికి మనుషులను రెచ్చగొట్టాడు. అంటే అది నాకు వ్యతిరేకముగా, అంటే అరేంజ్ చేసింది నేను, మనుషుల్ని వ్యతిరేకించమని రెచ్చగొట్టింది అతడు. కొంచెం పరిచర్యలు ఇబ్బంది కలిగినది, కోపం వచ్చినది. ఎందుకంటే ఇంత అరేంజ్ చేసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్ స్పీకర్స్, ఇటుగాడు వచ్చి ఆడవాళ్ళు మాట్లాడకూడదు, మీకు తెలీదా వాక్యం, అది ఇది అని తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి అక్కడున్న ప్రజలను వ్యతిరేకంగా రెచ్చగొట్టినాడు. ఇక్కడ పౌలు అంటాడు, పరిశుద్ధులను ఏ కేటగిరీలో, ఏ హోదాలో మీరు రిసీవ్ చేసుకుంటారో అదే హోదాలో ఆమెను కూడా రిసీవ్ చేసుకోండి. ఆమెకు ఆతిథ్యం ఇవ్వండి, చేర్చుకొని. అనగా నాట్ ఓన్లీ రిసీవింగ్ అండ్ గివింగ్ హాస్పిటాలిటీ, వసతి ఇవ్వడంలో, భోజనం పెట్టడంలో, గౌరవం ఇవ్వడంలో, ఈ విషయాలు అంటాడు. పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు, దేవుని నామమున మీరు చేర్చుకోండి. పరిశుద్ధులకు తగినట్టుగా, ఇన్ ద సేమ్ స్టేటస్, ప్రభువునందు, యేసుక్రీస్తునందు ఆమెను మీరు చేర్చుకొనండి అని చెప్పడం జరుగుతుంది. చేర్చుకున్నాక ఆమె యొక్క హోదాలేంటి, వాట్ ఆర్ హర్ క్రెడెన్షియల్స్. ఫీబే వస్తున్నది, ఆ ఫీబేకి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఏమిటి? నేను కొన్ని మాటలు చదువుతాను. ఒకటి, మొదటి వచనంలో, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు. కెంక్రేయ ఈ స్థలములో ఒక సంఘం ఉన్నది. సంఘములో ఈమె డీకన్, పరిచారకురాలు. షీ వాజ్ అ డీకన్ ఎట్ దట్ టైం. పరిచారకురాలు, పరిచర్య, డీకనెస్ ఆర్ డీకన్, ఈ మాటలు మనము చూసినట్లయితే, ఈ డీకన్ అనేటువంటి మాట ఇది స్పెషల్ ఆఫీస్. ఆ రోజుల్లో సంఘంలో ఉన్న ఆఫీస్ అంటే కట్టడాన్ని గురించి కాదు, హోదా. డీకన్ ఈజ్ ఏ హోదా. ఒక మంచి హోదాలో ఉన్నటువంటి ఫీబే ఈ 16వ అధ్యాయంలోనే రోమాపత్రిక 20 ఒకసారి మనం చూసినట్లయితే కొంతమంది డీకన్స్ కూడా ఉండేవాళ్ళు. క్షమించండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక, తిమోతికి వ్రాస్తూ 3వ
మొదటి పత్రిక 3వ అధ్యాయములో ఈ పరిచారకులను గురించినటువంటి అలాగుననే 3:8 అలాగుననే పరిచారకులు మాన్యులయ్యుండి పరిచారకులు డీకన్స్. కొన్ని కేసులో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పాల్ ఈ పరిచారకులే సంఘాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి సంఘంలో కొన్నిసార్లు పరిచారకులే ఉంటున్నారు, కొన్నిసార్లు అధ్యక్షులు ఉంటున్నారు. అధ్యక్షులు అనేటువంటి వాళ్ళని బిషప్ అని పిలవడం చూస్తాం. మన మాటల్లో దాన్ని ఏమంటాం, బిషప్ అనే మాట మనం కూడా వాడుతుంటాం. తర్వాత అది గ్రూప్ ఆఫ్ చర్చెస్కు ఎవరు నాయకత్వం ఇస్తాడో ఆ వ్యక్తిని బిషప్ అని అంటాం. నేటి దినాల్లో చాలామంది సెల్ఫ్ స్టైల్ బిషప్స్ ఉంటున్నారు. అయ్యా నువ్వు బిషప్ ఏ సంఘాలకి అంటే ఏం చెప్పలేరు. ఎందుకంటే సాధారణంగా సాంప్రదాయంలో బిషప్ అనగా ఒక రీజనల్ బాడీ ఆఫ్ చర్చెస్, కొన్ని సంఘాలు ఆయన నాయకత్వంలో పరిచర్యలో నిర్వహింపబడుచున్నప్పుడు ఆ సంఘములన్నిటి మీద ఆయన బిషప్. లిటర్జికల్ చర్చెస్లో బాగానే ఉంటున్నాయి, కానీ ఈ మధ్య కొంతమంది అకస్మాత్తుగా రెవరెండ్ అవుతున్నారు. ఎప్పుడయ్యాడు, ఏమైనా చదువుకున్నాడా ఏంటి అంటే మనకి తెలియడం లేదు. అండ్ ఆఫ్టర్ రెవరెండ్ దే డిక్లేర్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ బిషప్స్. అది కూడా ఏ ప్రాసెస్లో అవుతుందో. బిషప్ అనగా ఎవరు, ఆయనకున్నటువంటి అధ్యక్ష మండలం ఏది, అధ్యక్ష మండలంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, కొంతమంది గురు మండలం అంటారు, అధ్యక్ష మండలం అంటారు, ఇవి ఎన్ని ఉన్నాయి. కొంతమంది సినాడ్ అంటారు, సినాడ్ బిషప్ అంటారు. ఈ కొన్ని ప్రత్యేక హోదాలు ఉన్నాయి. ఇక్కడైతే మనం చూసినప్పుడు అధ్యక్షులు ఉన్నారు, బిషప్పులు కూడా ఉన్నారు. ఇదే 3వ అధ్యాయంలోనే అంటాడు, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా. ఈ 1 తిమోతి 3వ అధ్యాయంలో ఇదంతా సంఘ పరిచర్యలోని విషయాలు రాస్తున్నాడు. అధ్యక్ష పదవి అంటున్నాడు. ఈ అధ్యక్ష పదవి, పరిచర్య లేక పరిచారకులు రెండింటినీ ఒకే రీతిగా సమరూపంలో వాడుతున్నాడా పౌలు తిమోతికి రాస్తూ అనేది కూడా ప్రశ్న. అంటే పరిచారకులు దే హ్యావ్ ఏ స్టేటస్ యాజ్ అ డీకన్ ఆర్ బిషప్ ఆఫ్ దట్ చర్చ్. ఇక్కడేమో సంఘాధ్యక్షుల గురించి వ్రాస్తూ పరిచారకుల్ని పట్టుకొస్తాడు 8వ వచనం. కాబట్టి సంఘ పరిచర్యలో డీకనెస్ హ్యాస్ ఏ స్పెషల్ రోల్ టు ప్లే ఇన్ ద లీడర్షిప్, నాయకత్వంలో. ఎందుకంటే 11వ వచనం అటువలే ఈ 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము, అటువలే పరిచర్య చేయు స్త్రీలను. అంటే పరిచర్యలో డీకన్ అండ్ డీకనెస్ బోత్ ఆర్ దే. ఈ ఎర్లీ చర్చిలో ఈ పరిచర్య ప్రస్తావనలు హోదాను సూచిస్తూ ఉన్నాయి. అనేక పర్యాయాలు మెన్షన్ అవుతున్నప్పుడు మీరు కూడా వినేటువంటి వారు విశ్లేషణతో జాగ్రత్తగా చూడండి. అధ్యక్షులు, పరిచారకులు, ఈ స్టేటస్ను మీరు చూడవచ్చు. వాటికి వాడబడినటువంటి గ్రీకు పదాలు కూడా కొంచెం పరిశీలన దయతో చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు మరి పరిచారకులకు ఒక హోదా ఉన్నదని, ఇంకా ముందుకు వెళ్తే 12వ వచనంలో కూడా పరిచారకులు వాళ్ళు పురుషులైతే, 11వ వచనంలో పరిచర్య చేయు స్త్రీలు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఫీబేను వస్తూ ఉన్నది మీ దగ్గరకు. ఆమె ఎవరంటే మీకు దగ్గరలో ఉన్న కెంక్రేయ అనే స్థలంలో ఆమె పరిచారకురాలు, ఒక హోదాలో ఉన్నారు. చర్చ్ మినిస్ట్రీలో ఒక హోదాలో ఉన్నారు. సంఘం అనే మాట వాడతాడు, సంఘం అనే మాట వాడతాడు. చర్చ్ వెరీ మచ్ ఆర్గనైజ్డ్ బాడీ సంఘం అనగానే. అంటే చక్కగా నిర్వహింపబడుచున్న విత్ ఆఫీసర్స్ ఆర్ హైరార్కీ ఉన్నటువంటి సంఘంలో షీ ఈజ్
డీకనెస్, పరిచారకురాలు అనేటువంటిది పరిచయం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఫీబే ఒక మహిళను మీ దగ్గరకు పంపిస్తున్నాం, ఆమె పరిచారకురాలు. ఇక రెండో విషయాన్ని మనం చూసినట్లయితే మనకు సహోదరి ఇన్ అవర్ ఫెలోషిప్ కొయినోనియా, ఈ ఫెలోషిప్లో మనకు అవర్ డియర్ సిస్టర్, వన్ వే షీ ఈస్ అన్ లీడర్, రెండో రీతిగా సంఘ బాడీలో ఆమె మరి ఒక సహోదరిగా కూడా ఉన్నది. సిస్టర్ అంటే అంతగా పరిచర్యలో నిమగ్నమై ఉన్నది. సిస్టర్ వరకు ఓకే, చాలామంది అనుమతిస్తుంటారు నేటి దినాల్లో కూడా. అందరినీ సిస్టర్ అంటారు, నన్ను బ్రదర్ అంటారు, నా భార్యను సిస్టర్ అంటారు. సరే, ఇక తప్పేదేముంది? క్రైస్తవ పదజాలంలో కొన్ని అంగీకరించవలసినవి, లేకపోతే నేను ప్రశ్నించవచ్చు, నేను బ్రదర్ అయితే ఆమె సిస్టర్ అవుతుంది, వదిన అవుతుంది మీకు అని. సరే, ఇది సహజం. ఈ పదజాలము నేటి దినమును కూడా వాడబడుతున్న పదజాలం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈమె సహోదరి, సంఘ సహవాసంలో ఇమిడిపోయిన ఒక సిస్టర్, అంటే సహోదరిగా, సహోదరులు ఎట్లాగో సహోదరిగా ఇమిడిపోయి ఉన్నది. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ మనం చూసినప్పుడు నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏమంటే ఆమె అనేకులకును నాకును సహాయురాలయ్యుండెను. సహాయురాలు, ఒకటి పరిచారకురాలు, రెండు సహోదరి, మూడవది సహాయకురాలు, ప్యాట్రాన్ అంట. సహాయకురాలు అనే మాట నేటి సాంప్రదాయంలో మనం చూడడం కాదు, అంటే నేటి కాంటెక్స్ట్లో సహాయకురాలంటే భిక్షాలు దొంగతుంది, బియ్యం అన్నం వండుతుంది, కూరలు వండుతుంది, అవన్నీ తీసుకొచ్చి ప్లేట్లో సర్దుతుంది, సో వెరీ గుడ్ హెల్పర్ సార్ అని అంటారు. కాదు కాదు కాదు, ప్రతి పదాన్ని కాంటెక్స్చువల్గా వివరించాలి. సహాయకులు అనేటువంటిది ఒక కేడర్ ఉన్నది నాటి ఆది సంఘ పరిస్థితులలో, సంఘాలలో. సహాయకులు ఎవరంటే ప్యాట్రన్స్ ఇంగ్లీష్లో. ఈ సహాయకులు ఎవరు అనగా వారు సహజముగా సమాజములో గొప్ప స్త్రీలు లేక పురుషులు, అంటే వారికి మంచి సమాజంలో ధనము, అధికారము, పలుకుబడి ఉన్నటువంటి వారు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆల్సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ గొప్ప. మనం చూస్తాం కదా, షూనేమియురాలు ఆమెను ఆమెను వివరిస్తూ ఉన్నప్పుడు మరి ఆ గ్రంథకర్త అంటాడు 4వ అధ్యాయము రాజుల 2వ గ్రంథంలో ఆమెను గురించి చెప్పుతూ, ఘనురాలైన ఒక స్త్రీ, ఘనురాలైన ఒక స్త్రీ. ఘనత ఏంటి? నువ్వు కోటేశ్వరరాలు అవుతావు, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతావు, గవర్నర్ అవుతావు, ముఖ్యమంత్రి అవుతావు, ఇంకా దానికన్నా ఎక్కువ హోదాలు, ప్రధానమంత్రివి కావచ్చు, ప్రెసిడెంట్వి కావచ్చు, ఎన్నో హోదాలు స్త్రీలకు సమాజంలో దొరుకుతున్నాయి. సర్పంచులు కూడా చాలా మంది వస్తున్నారు స్త్రీలు. వీళ్ళలో క్రైస్తవ సంఘంలో ఉన్నవారు ప్రత్యేకం. దేర్ ఆర్ నోబుల్ లేడీస్ with different status in the society, but if they become members of the church, their role becomes a different role. ఎట్లాగు అంటే వాళ్ళ ధనిక స్థితి నుండి సంఘమునకు సహాయపడు వారు. దే హ్యావ్ మనీ అండ్ ఇన్ఫ్లుయెన్స్, బట్ దే షుడ్ యూజ్ దేర్ మనీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. సంఘ పరిచర్య కొరకు వాడినప్పుడే ఆమె ప్యాట్రాన్ ఆర్ సహాయకురాలు. ఇక్కడికి వచ్చి నా హోదా ఇది అది అంటే వాడికేం పట్టదు. యేసు ప్రభువు శిలువ వేయబడింది, రక్తం గార్చినది అందరి కొరకు.
నేటి దినమున ఒక పూట భోజనం లేని వారి కొరకు కూడా ఆయన శిలువ మీద శ్రమలు పడ్డాడు, రక్తం కార్చాడు, రక్షణ ప్రసాదిస్తున్నాడు, మోక్షము కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వీఆర్ నో వే డిస్టింక్టివ్ పర్సన్ ఫ్రమ్ ఆర్డినరీ పర్సన్స్ ఆర్ బిలో పోవర్టీ ఉన్నటువంటి వ్యక్తుల కన్నా మనకు సంపద ఉన్నది, ధనం ఉన్నదని మనం గొప్పవారము కాలేము. ఎప్పుడు మన హోదా సంఘంలో సమాజంలో ఓకే, యు మే బికమ్ ఏ నోబుల్ లేడీ, కాల్డ్ యాజ్ నోబుల్ లేడీ, లాట్ ఆఫ్ బిజినెసెస్, తర్వాత ప్రాపర్టీస్, ఇంకా ఏమేమి ఉండవచ్చు. ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ దట్ మనీ, యూజింగ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మినిస్ట్రీ ఇన్ ద చర్చ్, అప్పుడు మిమ్మల్ని ప్యాట్రాన్, సహాయకులు అని అంటారు. ఈ వివరణతో ఫీబే యొక్క హోదా సహాయకురాలుగా ఏదో మీకు అర్థమై ఉండవచ్చు. ఫీబే సహాయకురాలు అంటే నాటి సంఘములలో సహాయకులు అనేటువంటి వారు మరి చాలామంది ఉన్నారు. ఈ సహాయకులు గురించి మనం గమనించినప్పుడు తప్పకుండా ప్యాట్రాన్, ఈమె ఫీబే ధనికురాలు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి స్త్రీ సమాజంలో. ఆమె సంఘస్థురాలు అవడం వలన సంఘం కొరకు తన ధనమును, పలుకుబడిని, రెండు విషయాలు చెప్తాడు పౌలు, నా కొరకు, అనేకుల కొరకు ఆమె సహాయకురాలై ఉన్నది. ఫర్ మీ, పరిచర్యలో నాకు అండగా ఉంటూ ఉన్నది. నోబుల్ లేడీస్, దే నీడ్ టు స్పెండ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ మినిస్ట్రీ. పరిచర్య విస్తృతంగా జరిగించుతున్నటువంటి పౌలుకు ఈమె సహాయకురాలు అనగా అవసరతల్లో డబ్బులు ఇచ్చే మనిషిగా, ఆమె యొక్క పలుకుబడిని వాడి ఇబ్బందులు లేకుండా సహాయపడే మనిషిగా కెంక్రియలో ఉన్నది. ఆమె వరల్డ్ క్లాస్ అని నేను అంటోలా. ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ఆమె ఆ ఇన్ఫ్లుయెన్స్ను వాడుతుంది అని నేను అనడం లేదు. కానీ మరి కెంక్రియ సంఘములో సహాయకురాలుగా ఉన్నది. కెంక్రియ సంఘములో సహాయకురాలుగా ఉన్నది అంటే ఆ లోకల్ లిమిటేషన్స్లో ఆమె మరి ఆ సంఘంలోని అనేకులకు మరియు ఆ పౌలుకు, అపోస్తుడైన పౌలుకు ఆయన పరిచర్య చేసేటువంటి సందర్భాల్లో అనుకూలంగా, సహాయకంగా ఉన్నది అనేటువంటి విషయం మనకు బోధపడుతూ ఉన్నది. నౌ ఈవెన్ టుడే ఇలాంటి సహాయకురాళ్ళు అవసరమై ఉన్నది సంఘంలో. నేను చాలా చూస్తూ ఉన్నాను అనేక సంవత్సరాల నుంచి. 88లో ప్రవేశించాను. 12-24 ఇంచుమించు 36 సంవత్సరాల నుండి ఉంటూ ఉన్నాను. కొందరు సంఘంలో అడుగుతారు, నేను ఎవరిని అనుకున్నావు పాస్టర్ గారు, నన్ను పైకి పిలవలేదేంటండి, నాకు అవకాశం ఇవ్వదు. నువ్వు సంఘానికి ఏమైనా ఖర్చు పెడుతున్నావా? సంఘ పరిచర్యలో నీ వాట ఏమున్నది? దేవుడు నీకు ధనం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. నీ అధికారం క్రింద మరి ఏమి చేయగలవు? ఏమి చేయగలవు? ఒకసారి ఒక పోలీస్ రిటైర్డ్ అధికారి వచ్చేవాడు సంఘానికి వస్తుంటే కరెక్ట్గా కర్ఫ్యూ వచ్చినది. అప్పుడు ఈ మసీదు అవి ఇవి దేవాలయం ఈ గలాటలు వచ్చినాయి. కర్ఫ్యూ పెట్టారు ఆ స్థలం. కర్ఫ్యూ పెడితే ఈ రిటైర్డ్ పర్సన్ నా దగ్గరకు వచ్చి, అయ్యగారు నేనేమి సహాయం చేయాలి? అయ్యా నన్ను ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి ఒక పాస్ ఇప్పించు. ఎందుకంటే కొందరు సీరియస్గా సిక్ పీపుల్ ఉంటారు, కొన్నిసార్లు ఫ్యూనరల్ జరపాల్సి వస్తుంది. ఈ అత్యవసరమైనటువంటి కాపరి పరిచర్యలు చేయడానికి మరి కర్ఫ్యూ అంటే పోలీసులు కొట్టడమే తెలుసు, ఇంకేం వేరే వాళ్ళు మాట్లాడినేవారు. కొంచెం పాస్ ఇప్పించాయి అంటే హీ టుక్ మీ టు ద ఆఫీస్.
ఇంట్రడ్యూస్ మీ టు ద అఫీషియల్స్. నాకు ఒక అనుమతి ఇస్తూ ఒక పత్రం ఇప్పించాడు. దెన్ వీ కమ్ టు నో యు ఆర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద చర్చ్. ఏమీ లేకుండా ఏదో ఒక మంచి కారులో ఆలయంలోకి వచ్చి కూర్చుని నేను మనగత్తెను మనగాడిని, నన్ను పైన కూర్చోబెట్టండి, లేకపోతే స్పెషల్ రోల్ ఇవ్వండి, ప్రోగ్రాంలో నా పేరు వేయండి, ఈ డిమాండ్స్ వెరీ అన్డ్యూ, కోరదగినవి కాదు అని నేను జ్ఞాపకం చేస్తాను. ఆర్ యూ రెండరింగ్ ఎనీ సర్వీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ ఇఫ్ యు ఆర్ ఎ రిచ్ పర్సన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ టు ద చర్చ్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఆఫీసర్ ఇన్ సెక్యులర్ లైఫ్? మనం ఆలోచించాలి. ఇక్కడ అంటాడు పౌలు పరిచయ వాక్కుల్లోనే, షీఈస్ అ ప్యాట్రన్, ఒక సహాయకురాలు. ఎవరికి? నాకే కాదు, అనేకులకు కూడా, ఇన్ ద చర్చ్ అనేకులకు కూడా సహాయంగా ఆమె ఉంటూ ఉన్నది. నౌ షీఈస్ కమింగ్ టు యూ విత్ దీస్ క్రెడెన్షియల్స్. మీ వద్దకు వచ్చుచూ ఉన్నది. మీ వద్దకు వచ్చుచూ ఉన్నప్పుడు ఆమెను చేర్చుకొనండి. చేర్చుకొని ఆమె హోదాను బట్టి ఆమెను చేర్చుకొనండి. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, మీ వలన కావలసినది ఏమైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి సిఫారసు చేయుచున్నాను. కాబట్టి చేర్చుకోవటం, నాట్ ఆమె పనిని మీరు సఫలం చేయండి, మీరు ఆ ఆఫీసులకు తీసుకెళ్ళి ఆమెను మరి పరిచయం చేసి పనులు చేయించి పంపండి అని అని ఉండవచ్చు అని అంటారు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది, పౌలు పరిచర్య నిమిత్తము స్పెయిన్కి వెళ్ళనై ఉన్నాడు. హీ నీడ్ సమ్ మనీ, ఫైనాన్సెస్. పరిచర్యకు వెళ్ళాలంటే కొంత ఫైనాన్సెస్ అవసరమే. విశ్వాసం బలమైనది. ఆ విశ్వాసమునకు బ్యాకింగ్ దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ పరిశుద్ధుల నుండి ఏర్పాటు చేయాలి దేవుడు ఆ బ్యాకింగ్. కాబట్టి ఫీబే వస్తుంది టు రైజ్ ఫండ్స్ ఫర్ పాల్స్ ట్రిప్ టు స్పెయిన్. ఆమె ఏ అవసరం మీకు చెప్తుందో ఇక్కడ డైరెక్ట్గా చెప్పట్లేదు. ఆమె వచ్చి మీకు కొన్ని విషయాలు చెప్తుంది, సహాయం చేయండి. లేక నెక్స్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు ద ప్లేస్, నేనే ఆ స్థలానికి రోమ్కి రావాల్సి వచ్చినప్పుడు మరి రోములో నాకు బస, ఇతర విషయాలు కూడా ఆమె చర్చిస్తూ ఉంటుంది. కావున ఆమె అవసరతలు తీర్చమని నేను వేడుకొనుచూ ఉన్నాను, లేక సిఫారసు చేయించున్నాను. ఈ సమయంలో ముగిస్తూ ఉన్న స్త్రీలు రక్షణ నిమిత్తమై ఆహ్వానింపబడ్డారు. పరిచర్య నిమిత్తం కూడా దేర్ విల్ బి ఏ స్పెషల్ కాల్. కొంతమంది మళ్ళీ దయాళితనంతో వచ్చి ఏంటి ఆడవాళ్ళని దగ్గరకు రానివని ఎగబడి వస్తుంటారు. కానీ అట్లా కాదు. దేవుని పిలుపు ఉండాలి. ఒక స్త్రీకి దేవుని పిలుపు ఉండాలి పరిచర్యలో ఉండాలి అంటే. రెండు, దెర్ ఈజ్ అ ట్రైనింగ్ లైక్ ఎనీబడి. ఏ శాఖకైనా స్త్రీలైనా పురుషులైనా ట్రైనింగ్. ఇప్పుడు ఆడవాళ్ళు మిలిటరీలో చేరాలి, ఓకే, ఈక్వల్ ఆపర్చునిటీ, బట్ షీ నీడ్స్ టు అండర్గో ద ట్రైనింగ్. ఆడవాళ్ళు టీచర్లు కావాలి సార్, ఓకే, దే నీడ్ టు అండర్గో ట్రైనింగ్. కలెక్టర్ కావాలండి, ఓకే, మరి ఐఏఎస్ క్వాలిఫై కావాలి, ఆఫీసర్స్ ట్రైనింగ్లో చేరాలి, ట్రైన్ అప్ కావాలి. ట్రైనింగ్ అనేది అంటే ఇప్పుడు సంఘాల్లో జరిగేటువంటి వితండవాదం. నేను స్త్రీని కాబట్టి నన్ను తీసుకెళ్ళను సార్, ఈ పాస్టర్ గారు స్త్రీలను ఆటంకం చేస్తున్నాడు. లేదు లేదు, నీకు పిలుపు ఉన్నదా? పురుషులకు పిలుపు అవసరం, స్త్రీలకు కూడా పిలుపు అవసరం. పురుషులకు శిక్షణ అవసరం, స్త్రీలకు కూడా శిక్షణ అవసరం. ఇఫ్ యు ఆర్ ఫిట్ ఇన్ బోత్ లెవెల్స్, యు ఆర్ క్వాలిఫైడ్ టు లుక్ ఆఫ్టర్ ఏ చర్చ్. సంఘములో నీవు పని చేయడానికి
దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఈ స్థితిలోకి స్త్రీలు రావాలని ఆశిస్తున్నాం. కాంగ్రిగేషన్స్ నేను సర్వే చేశాను నా డాక్టరల్ స్టడీస్లో. అసలు గ్రామీణ సంఘాల్లో పురుషులు ఎక్కువ స్త్రీలు ఎక్కువ అని కొన్ని శాంపుల్ విలేజెస్ ఆల్ త్రూ యునైటెడ్ ఆంధ్రాలో బ్యాప్టిస్ట్ సంఘాలని తీసుకొని, బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఫీల్డ్కి ఒకటి తీసుకొని శాంపిల్స్ తీసుకొని నేను విశ్లేషించాను, ఇంటర్ప్రెట్ చేశాను, అనలైజ్ చేశాను. 80% పైన ఆడవాళ్లే ఉంటున్నారు ఈ గ్రామీణ బ్యాప్టిస్ట్ సంఘాలన్నిటిలో. కానీ మరి పురుష పాస్టర్లే చేస్తున్నారు. అది కూడా కష్టమైనటువంటి విషయం. స్త్రీల అవసరతలు, భావోద్వేగాలు, మానసిక స్థితి మరొక స్త్రీకి బాగా తెలుస్తుంది పురుషుడి కన్నా కూడా. కాబట్టి స్త్రీలు పరిచర్యలోకి రావాలి. మంచి విశ్వాసిగా ఉండాలి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ స్పెషల్ కాల్ ఫ్రమ్ గాడ్, థర్డ్ లెవెల్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఫర్ యువర్ మినిస్ట్రీ. ఇవి మనం కలిగి ఉండి పరిచర్యలోకి రావాలి. నాటి దినమున యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు సిలువ యొద్దకు స్త్రీలే ధైర్యంగా రాగలిగారు. రెండవది, యేసు ప్రభువారిని ఏ సమాధిలో, దేర్ వర్ ప్లెంటీ ఆఫ్ టూమ్స్, ప్రిపేర్డ్ టూమ్స్, ఏ సమాధిలో యేసు ప్రభువారిని పెట్టారు అనేటువంటిది స్త్రీలే పొద్దుగూకేదాకా ఉండి చూసి వచ్చారు. అందుకనే తెల్లవారేసరికి విశ్రాంతి దినం అయిపోయాక ఈ స్త్రీలు అక్కడికే ఆ టూంబ్ దగ్గరికే వెళ్ళగలిగారు. కాబట్టి స్త్రీలను మనం ఎక్కడ కూడా తక్కువ చేయకూడదు. వారు పరిచర్యలో భాగస్థులు కావాలి. యేసు ప్రభువారు కూడా తక్కువ చేయలేదు. ఆయన కూడా వారికి సమాన అవకాశాలు ఇచ్చాడు. వాటిని మరొకసారి విశ్లేషిద్దాం ఏదైనా సమయం దొరికినప్పుడు. మన జీవితాల్లో, సంఘ జీవితంలో విశ్వాసులముగా మన సంఘాల్లో మరి మనము పురుష విశ్వాసులు ఏ రీతిగా ఉంటున్నారు, మహిళా విశ్వాసులను కూడా మనం గౌరవపరచి, ఒకవేళ దేవుని యొక్క పిలుపు వారికి ఉన్నట్లయితే వారిని మనం ప్రోత్సహించాలి. దేవుని సేవ బలంగా జరగాలి. దేవుని రాజ్యము వ్యాప్తి చెందాలి. అట్టి కృప మనకు, సంఘాలకు దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ మాటలు మా అందరి హృదయంలో ఆశీర్వదించండి. మీ వాక్యం గొప్పది మా తండ్రి. హృదయంలో చేరిన వాక్యం ఫలిస్తుందని మాకు విశ్వాసం ఉన్నది. ఆ రీతిగా మా హృదయాల్లోకి చేర్చబడిన ఈ వాక్యమును మీరు ఫలింప చేయమని, వాక్యం ఆలకించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకందరికి ఇప్పుడు సదాకాలం అనుగ్రహింపబడును గాక. ఆమేన్.